షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is the river Jabbok. The river Jabbok. The text is from Genesis chapter 32, verse 22. ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచనం. అరాతెద లేచి తన ఇద్దరు భార్యలను, ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. రివర్ జబ్బోక్. ఈ యొక్క యబ్బోకు రేవు, యబ్బోకు అనే మాట అర్థమైన జబ్బోక్ రెజన్ పోరాటం అర్థం వస్తున్నది. యాకోబు జీవితంలో తనలో తనకు పోరాటం ఉన్నది. A war between himself. తనలో ఒక పోరాటం. ఎందుకనగా యాకోబు అన్నను మోసగించి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. తండ్రిని మోసగించి, ఇస్సాకును మోసగించి ఆశీర్వాదాలు పొందాడు. ఆ తర్వాత మామ ఇంటికి వెళ్ళాడు, ఆస్తిపాస్తో తిరిగి వచ్చాడు. ఈ సంఘటన జీవితంలో చోటు చేసుకున్నది. మన జీవితంలో కూడా నిత్యం పోరాటాలు ఉంటాయి. రెజ్లింగ్ విత్ బ్యాడ్ థింగ్స్, ఈవిల్ థింగ్స్, అండ్ రెజ్లింగ్ విత్ సాటనిక్ ఫోర్సెస్, అండ్ రెజ్లింగ్ విత్ అవర్ పాస్ట్. గతం అనేది మనను నీడవలే వెంటాడుతూ ఉంటుంది. పాత జీవితమే కాదు, పాప జీవితమే కావచ్చు, చెడు అలవాట్లే కావచ్చు, ప్రతిదీ కూడా మనం వెంటాడుతూ ఉంటుంది. గతం అనేది యాకోబుని వెంటాడుతున్నది. సో పెయిన్ఫుల్, డిసైట్ఫుల్. అది ఎంతో మోసకరమైనది. మోసకరమైన జీవితంతో ఆయన జీవిస్తున్నాడు. ఆ సందర్భంలో ఆయనకు యబ్బోకు రేవు తారసపడ్డం, ఆయన జీవితమే మారిపోవడం మనం చూస్తాం. మన జీవితాలు కూడా యబ్బోకు రేవులు మనకు ఎదురవుతాయి, నిత్యం ఉండనే ఉంటాయి. రెజ్లింగ్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడుల పోరాటం ఎప్పుడు మనకు ఉంటుంది. అలాంటి సందర్భంలో మేలు చేత కీడును జయించడం, మంచి చేత చెడును జయించడం, మంచి చేపట్టడం అనేది జరిగించబడాలి. Another meaning for Jabbok means to empty ourselves. ఖాళీ చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. To empty ourselves, empty our thoughts, our intentions, our emotions, our desires, our 3 desires which are so contrary to God, which are displeasing to God. దేవునికి వ్యతిరేకమైన ఎన్నో మన జీవితాలు ఉంటాయి. వాటిని మనం ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకున్నప్పుడే మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతాం. మనం ఎంప్టీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన జీవితంలో. వాటిని ఖాళీ చేసుకున్నప్పుడు నిజముగా ప్రభు ఒక జీవజల నది వల్ల నీలోకి నాలోకి ప్రవేశిస్తాడు. The third meaning of Jabbok is pouring out. దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించుకొనుట. అది చాలా ప్రాముఖ్యమైనది. ఏదైతే హన్నా దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించుకున్నదో అదే రీతిగా దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించుకోవడం. pouring out grief, our sorrow and everything. అది సన్నిధిలో కృమ్మరించుకున్నప్పుడు మన హృదయం అనేది తేలికవుతుంది. కన్ఫెస్ షార్ట్ కమింగ్స్, మన హృదయం అనేది తేలికవుతున్నది. దావీదు మహారాజు కప్పుకొనక తన దోషమును ఒప్పుకునే విషయం మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు,
యాకోబు దేవునితో పోరాడేవాడుగా మనం చూస్తాం. ఇక జీవితంలో గమనించినప్పుడు యబ్బోకు రేవు అనేది సరెండర్ లైఫ్ గుర్తుగా ఉన్నది. తను దేవుని సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు, అందరూ సంపూర్ణంగా లొంగిపోయినప్పుడు he received a spiritual blessing. The blessing is the blessing of God. ఆశీర్వాదమే దేవుడి ఆశీర్వాదం. కాబట్టి ఆశీర్వాదాన్ని ఆయన పొందగలిగాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఈ నిత్యమైన పోరాటంలో రొజలింగ్ మనం చేస్తూనే ఉన్నాం. చెడును మనం జయించి ఉదయాన్ని కృమరించుకొని దేవుని సన్న ముఖాముఖిగా మన దేవుని మనం సంధించినప్పుడు మన నిజసేన ఒప్పుకొని దేవుని ద్వారా నిజమైన ఆశీర్వాదం పొందుకోవడానికి, మన జీవితమే మార్పు చెందడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతులు మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. యబ్బోకు రేవు ఒక అనుభవంతోనే మా జీవితంలో నిత్యం ఉంటూనే ఉంటుంది నాయన. అదే ఆ యొక్క అనుభవంతో మా జీవితం గొప్ప మార్పు తెచ్చేదిలా ఉండు కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. Many people are in the river Jabbok, struggling with their past, struggling with their sin and sinful nature. They are unable to come out of that wrestling. ప్రభు సహాయం దయచేయండి. మీ హృదయాన్ని కృమరించుకొని మా ప్రభువైనా నిజమైన ఆశీర్వాదం మీ ద్వారా పొందుకోవడానికి, రూపాంతరం మా జీవితం చెందించబడడానికి సహాయం దయచేవలసిగా విజ్ఞాపన చేస్తాం. వాక్య వింటర్ ప్రతిభను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.